వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన మిషన్ భగీరథ స్కీమ్ కు వైస్ చైర్మన్ గా పనిచేశారు. ఈయన తండ్రి కీర్తిశేషులు వేముల సురేందర్ రెడ్డి, తల్లి మంజుల. ఈయన 14వ తేదీ 3వ నెల 1968లో జన్మించారు. ప్రశాంత్ రెడ్డి బిఈ సివిల్ అంటే బాల్కీ ఇంజనీరింగ్ కాలేజ్ కర్ణాటకలో విద్యను అభ్యసించారు. ఇతను మంచి బిల్డర్ గా హైదరాబాద్ లో పేరుగాంచారు. ఈయన తమ్ముడు వేముల శ్రీనివాస్ వెటర్నరీ సీనియర్ డాక్టర్, చెల్లెలు రాధిక గ్రూప్ 1 ఆఫీసర్. ఈయనకు పిల్లలు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు పూజిత్ రెడ్డి ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు. కుమార్తె మానవిరెడ్డి బీటెక్ ఐటీ మొదటి సంవత్సరం చదువుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో చేరిన వేముల సురేందర్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా రాజకీయాల్లో పనిచేశారు వేముల ప్రశాంత్ రెడ్డి. ఒకవైపు బిజినెస్ పనులు చేసుకుంటూనే తండ్రితో కలిసి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2010లో గౌరవ ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను పూర్తి స్థాయిలో తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నియోజకవర్గంలో అలాగే జిల్లా స్థాయిలో ఉధృతంగా జరగడంలో ప్రముఖ పాత్ర వహించారు వేముల ప్రశాంత్ రెడ్డి. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపును 100% నియోజకవర్గంలో నిర్వహింపచేశారు. సాగరహారం, అసెంబ్లీ ముట్టడి, రైల్ రోకో కార్యక్రమం, వంట వార్పు లాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా నియోజకవర్గంలో ఉద్యమ కార్యక్రమాలన్నీ విజయవంతం చేశారు. ఒకవైపు నియోజకవర్గ బాధ్యతలను, ఉద్యమ కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ఉద్యమ రథసారథి అయిన కేసీఆర్ కి పార్టీ కార్యక్రమాల్లో చేదోడుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే అందరికంటే ముందుగా కేసీఆర్ తో బాల్కొండ నుండి టికెట్ అనౌన్స్ చేయించుకుని పోటీ చేసిన మొదటిసారి జిల్లాలోనే అత్యధిక మెజార్టీ అంటే దాదాపు 38,000 మెజార్టీతో గెలిచారు. బాల్కొండలో ఇప్పటికీ ఇదే అత్యధిక మెజార్టీ అని నియోజకవర్గం ప్రజలు చెప్తున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఉద్యమ సమయంలో రైల్ రోకో కేసులు ఎదుర్కొన్నారు. ప్రశాంత్ రెడ్డి పనితీరు మెచ్చిన కేసీఆర్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మిషన్ భగీరథకు వైస్ చైర్మన్ గా 26 ఏప్రిల్ 2016వ తేదీ నాడు ప్రకటించి కేబినెట్ హోదా కల్పించారు. 29 ఏప్రిల్ 2016లో పదవి బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 90% పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ ఆడబిడ్డలు ఎవరు కూడా నెత్తి మీద బిందె పెట్టుకుని కష్టాలు పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు అందిస్తామని, లేకపోతే ఓట్లు అడగను అనడంతో ఆ లక్ష్యానికి అనుగుణంగా నిరంతరం అధికారులతో సమీక్షలు అలాగే క్షేత్ర పర్యటనలు చేస్తూ ప్రాజెక్ట్ ని ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో దాదాపు పూర్తి చేశారు.
రాష్ట్రంలో ఉన్న 24,000 ఆవాసాలలో దాదాపు 23,000 ఆవాసాలకు బల్క్ నీరు చేరిందని, త్వరలో డిసెంబర్ నాటికి మిగతా పనులు కూడా పూర్తి అయ్యేలా అధికారులతో నిరంతరం పనిచేయిస్తున్నారు. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా ఆ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినప్పుడు, ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్నప్పుడు మొదలు మేము ప్లానింగ్లో ఉండి, ప్లానింగ్ తర్వాత పైప్ లైన్ తర్వాత స్ట్రక్చర్సు, ఇంటేక్ వెల్ స్ట్రక్చర్స్, దాని తర్వాత గుట్టల మీద OSBRs, తర్వాత WTPs, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఇవన్నీ కట్టడం, వాటిని సూపర్విజన్ చేయడము, ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ పోవడము, మా కళ్ళ ముందే 2.5-3 సంవత్సరాల్లో చక్క మొత్తం పనులు అయిపోయినాయి. ఇవాళ అన్ని గ్రామాలకి హెలికాప్టర్లో కూడా పోయాను నేను. ముఖ్యమంత్రి గారు అవకాశం నాకు కల్పించారు. ఎనీడే ఐ కెన్ టేక్ చాపర్ అని చెప్పి నాకు చెప్పారు. ఏ రోజైనా సరే నువ్వు హెలికాప్టర్లో వెళ్ళి నువ్వు తెలంగాణలో తిరగచ్చు అని డైరెక్షన్స్ ఇచ్చారు గవర్నమెంట్కి. సో నేను చాలాసార్లు హెలికాప్టర్లో కూడా మీద పోయి కూడా అన్ని చూడడం జరిగింది. బాల్కొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అనేక ఆయన జనరంజక పాలన, ఆయన చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ప్రజల అందుబాటులోకి వచ్చినాయి. వాటి ఫలాలు అనుభవిస్తున్నారు ప్రజలు. కాబట్టే జనరల్గా ఇంతకుముందు ఎప్పుడు అట్లా జరగదు. ఒక టర్మ్లో ఇన్ని ఫలాలు అనుభవించడం అనేది ప్రజలకు ఎప్పుడు కూడా అనుభవంలోకి రాలే. అనేక పథకాలు ప్రజల అనుభవంలోకి వచ్చి డైరెక్ట్గా వాళ్ళకి అనుభవంలోకి, మధ్యలో ఇంకా ఏ మీడియేషన్ లేకుండా. ఇప్పుడు పెన్షన్ వస్తే వాళ్ళ ఇంటికే వచ్చింది, ఆమెకి వచ్చే డైరెక్ట్ చెక్, పోస్ట్ ఆఫీస్లో పోయి తీసుకుంటారు. కళ్యాణ లక్ష్మి వస్తే డైరెక్ట్ చెక్ ఇంటికి వచ్చింది. CMRF చెక్ వస్తే డైరెక్ట్ ఇంటికే చెక్ వచ్చింది. గొర్రెలు వస్తే వాళ్ళ ఇంటికే గొర్రెలు వచ్చినాయి. గొర్రెలు పెరిగినాయి, మంద పెరిగింది. గత 70 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2,500 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి అనేక అభివృద్ధి పనులు చేశారు. అన్ని గ్రామాల నుండి మండలాలకు లింక్ రోడ్లు నిర్మించారు. రైతుల కోసం SRSP ప్యాకేజ్ 21 పనులను వేగవంతం చేశారు. అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువ నుండి SRSP నింపేందుకు 1,080 కోట్ల రూపాయలతో పనులను వేగవంతం చేశారు. ఇటు సాగునీటి వనరులను తనకు ఉన్న ఆలోచనలను అమలు చేసి వాగులపై చెక్ డ్యాంలను నిర్మించి సాగునీటి వనరులను పెంచి 30,000 ఎకరాల భూమిని సాగులోకి తీసుకువచ్చారు. గోన్గోప్ల గ్రామం మాకు ఇక్కడ చెక్ డ్యామ్ను శాంక్షన్ చేసిన కేసీఆర్ గారికి, ప్రశాంత్ అన్నకు ముఖ్యంగా ముందు కృతజ్ఞతలు. ఎందుకనంటే ఎన్నో ఏళ్ల కల్లా మేము చెక్ డ్యాము ఇంతకుముందు ఎన్నో పార్టీలు ఎంబడ తిరిగి చేయంగా కూడా మాకు ఇప్పటిదాకా చెక్ డ్యామ్ శాంక్షన్ కాలేదు. ఇప్పుడు లాస్ట్ ఇయరే శాంక్షన్ అయ్యి మొత్తం పనులు లాస్ట్ స్టేజ్లో 90% పనులు కంప్లీట్ అయిపోయినాయి. సో దీనివల్ల ఇప్పుడే వర్షాలు పడి చెక్ డ్యామ్ ఫుల్గా నిండిపోయి ఉన్నది. ఈ చెక్ డ్యామ్ నిండిపోవడం వలన ఇక్కడ పక్కకు ముచ్కూరు మరియు గోన్గోప్ల గ్రామ వ్యవసాయాలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు పోయిన సంవత్సరం పంటలే వండలేవు. ఇప్పుడు వర్షాలు పడి ఈ చెక్ డ్యామ్ నిండడం వలన బోర్లు నిండుగా పోయడము, ఇక్కడ వ్యవసాయదారులు పక్కనే ఉన్న వరి చేనులు అన్ని ఫుల్గా వేసుకొని మంచి లాభసాటిగా నడిచే ఆనందంతో ఉన్నారు. ఇటు భీమ్గల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి చేశారు. తొలి ఎన్నికల్లో సీఎం కేసీఆర్, ఎంపీ కవితల సహకారంతో బీడీ కార్మికులకు వృత్తి కల్పించాలని సూచించడంతో దాన్ని సీఎం అమలు చేయడంతో తెలంగాణలో 10 లక్షల మంది బీడీ కార్మికులు లబ్ధి పొందుతున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో 2,000 రూపాయలకు జీవన భృతిని పెంచారు. ఇలా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరు పొందిన ప్రశాంత్ రెడ్డికి మొన్నటి కేబినెట్ లో కీలక శాఖలను సీఎం కేసీఆర్ అప్పగించారు. అందరి దీవెనలు ఆశీర్వాదాలతో ముఖ్యంగా వేల్పూర్కు చెందినటువంటి నా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లులు
అందరి ఆశీర్వాదాలతో, అందరి దీవెనలతో ఇవాళ మళ్ళీ ఒకసారి బాల్కొండకు ఎమ్మెల్యేగా జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో ఈ వేల్పూరు నేల, ఈ వేల్పూరు గడ్డ ఎల్లప్పుడూ మా కుటుంబానికి అనేక సంవత్సరాలుగా ప్రేమ అభిమానాలు పంచుతా ఉన్నది. మీ ప్రేమ అభిమానాలతో నేను ఇవాళ ఇంత స్థాయికి ఎదిగినా అని చెప్పి మీ అందరికి నేను మరొకసారి శిరస్సు వంచి వినమ్రంగా తెలియజేసుకుంటా ఉన్నా. రోడ్లు, భవనాలు, రవాణా, గృహ నిర్మాణం మరియు శాసనసభ వ్యవహారాల శాఖలకు మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించి ముందుకు సాగుతున్నారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను వేముల ప్రశాంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తయారు చేయడంలో సీఎం కేసీఆర్ కు వెన్నంటుగా ఉండి బాల్కొండ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాలను మరింత అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ మరోసారి ప్రశాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.